నమస్తే, వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ డాక్టర్ శ్రీరామ్ బిరుదవోలు గారు, CEO సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. సార్, సైబర్ సెక్యూరిటీ గురించి మనం డిస్కస్ చేస్తే ఫర్ ద పాస్ట్ 2 years నుండి దిస్ హ్యాస్ బీన్ చాలా ఎక్కువ వినిపిస్తున్న పేరు. ఒకప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ అంటే ఐడియా కూడా లేకుండే, బట్ నౌ ద టెక్నాలజీ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ సో ఫాస్ట్. ఈ టెక్నాలజీతో పాటు ఈ సైబర్ క్రైమ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, విచ్ ఈస్ వై దిస్ సైబర్ సెక్యూరిటీ హ్యాస్ కమ్ ఇన్ టు ద ప్లే. సో వాట్ ఈస్ యువర్ థాట్? అంటే ఇండియా యొక్క సైబర్ క్రైమ్స్ ఎట్లా ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్? అవునండి, చాలా ముఖ్యమైన విషయాలు మీరు అడిగారు. ఏంటంటే ఇప్పుడు ఇండియా ప్రస్తుతం డిజిటల్ ఇండియా వైపు వెళుతోంది. అంటే చాలా వేగంగా అన్ని డిజిటల్ ఇనిషియేటివ్స్ స్వీకరిస్తున్నాం యాజ్ ఎ కంట్రీ అండ్ యాజ్ ఎ సొసైటీ. చేసేటప్పుడు ఏంటంటే 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటేమో ఇండివిజువల్ లెవెల్ పరంగా, రెండోది ఆర్గనైజేషన్, మూడోది ఏంటంటే నేషన్ లెవెల్. ఈ 3 లెవెల్స్లోనూ డిజిటలైజేషన్ చాలా వేగంగా వెళుతోంది. వెళ్ళేటప్పటికీ ఈ వాల్యూ ఏదుందో వాల్యూ చైన్లో చాలా మటుకు వాల్యూ డిజిటల్ వరల్డ్లో ఉంది రాదర్ దాన్ ఫిజికల్ వరల్డ్. ఇప్పుడు ఉదాహరణకి మీరు బ్యాంక్కి వెళ్ళారంటే మొత్తం ఉన్న మనీ అంతా డిజిటల్లో ఎక్కువ ఉంది ఫిజికల్ కంటే, కరెన్సీ కంటే. సో దానివల్ల దాన్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ జరిగే క్రైమ్స్ కూడా అన్నీ కూడాను ఈ మధ్య ఫోకస్ అటువైపు ఉంది, డిజిటల్ వైపు. సో ఇప్పుడు ఉదాహరణకి చూస్తే ఏడాదికి 2024లో 2 million అంటే 20 లక్షల కంటే ఎక్కువ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి వీటి మీద, ఏది మన డిజిటల్ ఇండియా మీద. సో ఇది ప్రపంచంలో చూస్తే అన్ని దేశాల్లోకి అన్నిటికంటే ఎక్కువ ఆర్ సెకండ్ స్థానంలో ఉంది మన ఇండియా. సో ఇది దానివల్ల చాలా పెద్ద కన్సర్న్ అనమాట. అండ్ మన అందరికీ బాగా అవగాహన తెలియాలి, రావాలి వీటి గురించి. అందుకనేమో చాలా ఇంపార్టెంట్ ఇది. సార్, ఇప్పుడు డేటా లీకేజ్కి ఈ సైబర్ క్రైమ్స్కి ఉన్న లింక్ ఏంటి? సో ఇప్పుడు ఏమైందంటే ఈ కొత్త ప్రపంచంలో, డిజిటల్ ప్రపంచంలో ఏమవుతుంది, అక్కడున్న ఫ్యూయల్ కానీ ఆయిల్ కానీ లేకపోతే మీరు ఏమైనా అనండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డేటా. సో ఈ డేటా అనేది దాని వెనకాల ఉన్నారు అందరూ. ఎందుకంటే డేటా కనుక లాగేశారంటే దాంట్లోంచి ఎన్నో విషయాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు వాళ్ళు. సో ఇంక్లూడింగ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో డేటాలు లాగి వాళ్ళు బయో వెపన్స్ కూడా తయారు చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏమిటంటే వీటి వల్ల ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, వేరే ఫేక్ వివి చేయడం కానీ, లేకపోతే అందులోంచి ఎనలైజ్ చేసి ఎన్నో విషయాలు లాగడం కానీ, ఇవి చాలా చాలా ప్రమాదకరమైనవి. పైగా పర్సనల్ డేటా అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అందుకనే దాని మీద DPDP యాక్ట్ కూడా తీశారు. అండ్ దానికి చాలా పెద్ద ఫైన్స్ కూడా ఉన్నాయి పర్సనల్ డేటా లీకేజ్ అవుతాయి. సైబర్ క్రైమ్స్ అన్నీ జరిగేవి ఏంటంటే ఒక ముఖ్యమైన రీజన్ ఎందుకంటే డేటా లాగడానికి. ఎందుకంటే డేటా లాగితే దాంట్లోంచి ఎన్నో విషయాలు వాళ్ళు సైబర్ క్రిమినల్స్, సైబర్ నేరగాళ్ళు దాంట్లోంచి లాగచ్చు అనమాట. ఎన్నో వేరే వేరే విషయాల కోసం చేస్తారు సైబర్ క్రైమ్స్. ఒకటి ఏంటంటే ఒక ఆపరేషన్స్ని డిస్రప్ట్ చేసేయడానికి, పడగొట్టడానికి. రెండోది ఏమిటంటే ఇప్పుడు ఎలా మిలిటరీ అటాక్స్ జరుగుతాయో అలానే నేషన్ స్టేట్ మీద అటాక్స్ జరిగి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పడేయడానికి. రెండోది ఏంటంటే ఈ డేటా అంతా లాగి వాటిని వాడుకోవడానికి. ఒక నేషన్ స్టేట్ లెవెల్లో అయితే ఎన్నో విషయాలు, వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తాయి, మన డిఫెన్స్ సిస్టమ్స్ వాటి సంగతి. ఆర్గనైజేషన్ లెవెల్లో తెలుస్తాయి. పర్సనల్ అయ్యేటప్పటికి చాలా డేంజరస్, ఎందుకంటే పర్సనల్ విషయాలన్నీ తెలుస్తాయి వాళ్ళకి, వాటిని వాడుకోవచ్చు. మూడోది ఏమిటంటే ఫైనాన్షియల్ క్రైమ్స్. వాళ్ళు దాని నుంచి లాగి చాలా ఫండ్స్ కొట్టేయచ్చు వాళ్ళు. తర్వాత ఏంటంటే చాలా ప్రమాదకరమైన వంటిది, ఎందుకంటే ఎంతోమంది పాపం తెలియని వాళ్ళ పెన్షన్ ఫండ్స్ అవ్వనివ్వండి, వాళ్ళ సేవింగ్స్ అవ్వనివ్వండి, ఎన్నో ఫండ్స్ని లాగేస్తారు వాళ్ళు. లాగే సైఫన్ ఆఫ్ కొట్టేసి వాటిని కనుక ఏ బిట్ కాయిన్స్లోనో మరి ఎందులోనో మార్చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటే ఎనానిమిటీ వల్ల వాళ్ళు ఈ దేశంలోనే ఉండక్కర్లేదు, వాళ్ళు బయట దేశాల నుంచి కూడా వాళ్ళు కొట్టేయచ్చు. సో ఒకటి ఏంటి గుర్తుంచుకోవాలంటే, మనం ఇంటర్నెట్ మీద ఉన్నప్పుడు వీఆర్ ఎక్స్పోజ్ టు ది ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు మామూలుగా మీకు ఒక షాప్ ఉంది, ఆ షాప్కి జియోగ్రాఫిక్ బౌండరీస్ ఉన్నాయి, వాటి కొన్ని రిస్క్స్ ఉన్నాయి, కానీ అవేమో ఒక ఏరియాలో పరిమితం ఉంటాయి. కానీ మీరు సేమ్ షాప్ ఒక కామర్స్ ఉండి అది కనుక ఆన్లైన్ ఉందనుకోండి, అది మొత్తం ప్రపంచం.
ఏ నలుమూలలు ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి వాళ్ళు దాన్ని కొట్టేయచ్చు అన్నమాట, దాన్ని అటాక్ చేసి కొట్టేయచ్చు. సో అందుకని ఏంటంటే ఈ విషయం ఎంతోమంది వాళ్ళకి అవగాహన ఉండదు, పైగా వాళ్ళు ఏంటంటే దీని గురించి పట్టించుకోరు. దానివల్ల ఇది ప్రమాదాలు చాలా పెరిగిపోతున్నాయి అన్నమాట. సార్ ఎన్ని కైండ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు ఫెడెక్స్ క్రైమ్స్ అని వస్తున్నాయి, అంటే వాళ్ళకి మీకు ఫెడెక్స్ నుంచి పార్సెల్ వచ్చింది అని చెప్పేసి దాంట్లో ఉండకూడని థింగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, సో యు ఆర్ హెల్డ్ అని చెప్పేసి అది తర్వాత ఆన్లైన్లోనే మనకి పోలీస్ స్టేషన్ లాగా ఒకటి క్రియేట్ చేసేసి వీడియో కాల్ చేసి యు ఆర్ హౌస్ అరెస్టెడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ అని చెప్పి. దేర్ ఆర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. సో ఎన్ని రకాలు ఉన్నాయి అసలు? వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే అసలు జనాలకి ఇవి సైబర్ క్రైమ్ అని తెలియడానికి కూడా యూనో దెర్ ఇస్ అది తెలిసేలోపు అన్నీ జరగాల్సినవి జరిగిపోతున్నాయి. సో వాట్ ఈస్ యువర్ థాట్ అని ఎన్ని ఉన్నాయి? అంటే సైబర్ క్రైమ్స్ లక్షల వేరియంట్స్ ఉండొచ్చు, కానీ మెయిన్ కేటగిరీస్ చూస్తే కొన్ని ఉన్నాయి. కొన్నేమో ఇప్పుడు ప్రజలకి చెప్తే జనాలకి, ఎందుకంటే ఆడియన్స్లో చాలామంది వాళ్ళు ఉన్నారు, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే మిమ్మల్ని ఎలాగో మైమరిపించి మీ చేత ఏదో చేయిస్తారు. అప్పుడు చేయించాక దానివల్ల వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది మీ దాంట్లోకి, మీ డిజిటల్ వరల్డ్లోకి, అంటే మీ ఈమెయిల్ అకౌంట్లోకో సోషల్ ఇంజనీరింగ్కో మీ మొబైల్లోకో అందులో దొరుకుతుంది. అంటే ఏదో ఒకటి లీక్ అయింది మీ తరఫు నుంచి. ఎలా అంటే మీ పాస్వర్డ్ కానీ, లేకపోతే మీ ఓటీపీ కానీ, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు మీ దగ్గర నుంచి లాగడానికి ట్రై చేస్తారు, ఆర్ మీ చేత ఒక లింక్ క్లిక్ కొట్టిస్తారు, దానివల్ల అది లాగేస్తుంది ఎంతో ఇన్ఫర్మేషన్. ఇది ఒక కేటగిరీ ఆఫ్ క్రైమ్స్. దానివల్ల మీకు జరిగే నష్టం చాలా ఉంటుంది. ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్నా, మీరు చెప్పారు ఈ డిజిటల్ అరెస్ట్ అని, అలాంటివి ఏమీ లేవండి. డిజిటల్ అరెస్ట్లు ఇవి ఏమీ లేవు, ఉట్టి కల్పితమైనవి. ఏంటంటే ఏ పోలీస్ కూడాను ఈ డిజిటల్ అరెస్ట్లు అవి చేయదు, అది ఇల్లీగల్, అది అసలు లేనే లేదు, అది ఉట్టి కల్పితమైంది. సో వీళ్ళు ఎప్పటికైనా అది మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగదలుచుకున్నారు, ఎన్నో రకాల ట్రిక్స్ వాడి మీ చేత మీ దగ్గర నుంచి లాగుతారు, మీ చేత చెప్పిస్తారు, మీ దగ్గర నుంచి లాగుతారు, అది ఉంది. రెండో టైప్ ఆఫ్ ఏమిటంటే మీ దాంట్లోకి సాఫ్ట్వేర్ ఏదో ఒక డేంజరస్ సాఫ్ట్వేర్, అంటే మాల్వేర్ అంటారు, వైరసెస్ అంటారు. ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ మీ వాటిలో డౌన్లోడ్ చేసేస్తే అప్పుడు అది దాని పని చేస్తుంది వెనక నుంచి. ఎలా శరీరంలో వచ్చిన వైరస్ దాని పని చేస్తుందో, ఇది మీ కంప్యూటర్లో, మొబైల్లో, ల్యాప్టాప్లో, ట్యాబ్లెట్లో ఎందులోనో దూరిపోయి అప్పుడు అదేం చేస్తుందంటే అది స్ప్రెడ్ అవ్వడం మొదలుపెడుతుంది. అది అందులోంచి మీ దగ్గర నుంచి ఉన్న లోపల ఇన్ఫర్మేషన్ లాగేయడం, మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ వాళ్ళందరికీ మళ్ళీ పంపించడం, అది విస్తరించడం, చాలా వేరే వాటికి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఇంట్లో ఏదో చూస్తున్నారు, మీరు ఉదాహరణకు మీ ఫ్రెండ్ ఏదో పంపించాడు, మీరు దాని మీద క్లిక్ కొట్టారు, ఒక మాల్వేర్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మీరు ఇదే ఫోన్ ఆఫీస్ తీసుకెళ్ళి వైఫై కనెక్ట్ చేస్తారు, అప్పుడు అది అందులోంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మిగతా మొత్తం ఆర్గనైజేషన్కి. సో అలా ఏమవుతుందంటే వాటిని అది స్ప్రెడ్ చేశాక ఏం చేస్తుందనేది దాని మీద అది ఎన్నో విషయాలు చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి ఇంట్లో జ్వరపడ్డాక ఎవడైనా ఏం చేస్తాడు అనేది అదో పెద్ద క్వశ్చన్ మార్క్. వాడు మీ డేటా లాగేయచ్చు, వాడు డ్యామేజ్ చేయొచ్చు, వాడు మీ బ్యాంక్ అకౌంట్స్కి యాక్సెస్ తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ రేపు కొట్టేయచ్చు, అది వాడు మెల్లిమెల్లిగా చేయొచ్చు 6 నెలల తర్వాత కూడా. అది ఇప్పుడే చేయాలని ఏం లేదు, అలా మెల్లిమెల్లిగా అన్డిటెక్టెడ్గా ఒకటేసారి. ఇంకోటి ఏంటంటే మొత్తం కంపెనీ విస్తరించి వాళ్ళు ర్యాన్సమ్వేర్ అటాక్స్ చేయొచ్చు. అప్పుడు మీరే మొత్తం మీ కంపెనీ గురైంది ర్యాన్సమ్వేర్ అటాక్కి, ఎందుకంటే మీ వల్ల అయిందనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితోనూ ఏమీ షేర్ చేయకూడదు. మామూలు మన ప్రపంచంలో చూస్తే జనరల్గా మనం వాడేది ఏంటంటే ట్రస్ట్, నమ్మండి కానీ వెరిఫై చేయండి అంటారు. సైబర్ వరల్డ్లో ఏంటంటే నమ్మకండి, ప్రతిసారి వెరిఫై చేయండి, అదనమాట. ఈ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీలో మన డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఏంటి? డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మా ఆర్గనైజేషన్ ఏంటంటే అదొక ఇండస్ట్రీ బాడీ అండి. ఇండస్ట్రీ బాడీ అంటే ఇండస్ట్రీని అప్లిఫ్ట్ చేసే బాడీ. సో ఇందులో స్పెసిఫిక్గా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఈ నాస్కామ్ భాగం ఇది. ఓకే, సో నాస్కామ్ అనేది ఇండియాస్ చాలా పెద్ద ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ బాడీ, ఐటీ ఇండస్ట్రీ బాడీ. సో అందులో ఒక భాగం. దాంట్లో మళ్ళీ మేమేమో ఇక్కడ హైదరాబాద్లో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాం, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అందులో మేము ఎన్నో విషయాలు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 కంటే ఎక్కువ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్స్ని మేము ఇంక్యుబేట్ చేస్తాం, గవర్నమెంట్స్తో వర్క్ చేస్తాం, పోలీస్తో వర్క్ చేస్తాం,
తర్వాత ఈ కంపెనీస్ అన్నమాట, కార్పొరేట్స్తో వర్క్ చేస్తాం. పైగా అకాడమియా, ఇవన్నీ శిక్షణా కేంద్రాలు, వీటన్నిటితో పనిచేస్తాం మేము. అండ్ యూజర్ ఎంటర్ప్రైజెస్తో, వాటితో కూడా, అంటే ఇలా బ్యాంక్స్, ఫార్మా ఇవన్నీ ఉన్నాయి, రీటైల్ ఉన్నాయి, ఈ కంపెనీస్తో పనిచేస్తాం అన్నమాట. తర్వాత ఎన్నో కొలాబరేషన్స్ చేస్తాం. ఉదాహరణకి మేమేమో ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇండో డచ్ కొలాబరేషన్ నడుస్తుంది. దాంతో ఒక సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ నడుస్తుంది ఇన్ కొలాబరేషన్ విత్ హేగ్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్. ఇప్పుడు మొన్ననే మేము నెదర్లాండ్స్ వెళ్ళొచ్చాము, ఒక డెలిగేషన్ కూడా తీసుకెళ్ళాము. సో ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి అన్నమాట. అలానే ఎన్నో కొలాబరేషన్స్ చేస్తున్నాం మేము. సో వీటి వల్ల ఏంటంటే మన ఇండస్ట్రీ బాగుపడేలాగా. ఎలా బాగుపడుతుంది? ఆపర్చునిటీస్ వస్తాయి ఎన్నో, జాబ్, కెరియర్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఒకటేమో వస్తాయి. అవేర్నెస్ బాగా స్ప్రెడ్ అవుతుంది అందరికీ. పైగా ఇంకోటి ఏంటంటే మన స్టార్టప్స్ని ప్రోత్సహించి అవి వాటికి మార్కెట్ యాక్సెస్ టు క్యాపిటల్, యాక్సెస్ టు మెంటర్స్, కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇండియాలో పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిపిడిపి యాక్ట్ అనేది దాని గురించి ఇందాక చెప్పారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్? డిపిడిపి యాక్ట్ ఏం చేస్తుందంటే అదొక స్పెషల్ యాక్ట్, అంటే ఇట్ ఈస్ లా. దాంట్లో పర్సనల్ డేటా అంటే మీ వ్యక్తిగతమైన డేటా అన్నమాట. అది చాలా గోప్యంగా ఉండాలి, బయట వాళ్ళకి తెలియకూడదు. సో మీరు ఎవరికి ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకే ఇస్తారు. ఉదాహరణకి మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అవనివ్వండి, పాస్పోర్ట్ నెంబర్ అవనివ్వండి, లేకపోతే మీరు మీ హెల్త్ కేర్ రికార్డ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడాను వీటన్నిటినీ ఎవరికి ఇవ్వదలుచుకున్నారో వాళ్ళ దగ్గరే ఉండాలి. ఈ డేటా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉండాలి. వాడు పెట్టుకోవడానికి వీల్లేదు ఎక్కువ. ఇది సింపుల్గా మీరు ఇప్పుడు సపోజింగ్ మీరు ఎక్కడికో వెళుతున్నారు, మీకు వీడియో క్యాప్చర్ చేసింది, అది ఎందుకు, పర్పస్ ఏమిటి క్యాప్చర్ చేయడానికి, అది కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఓకే, ఊరికే క్యాప్చర్ చేసేసి వాటిని ఎన్నో ఏళ్ళు పెట్టేసుకుని వాటిని వేరే విధాల్లో మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎంతోమంది. అలా ఉండకూడదు. సో ఇప్పుడు పర్పస్ ఏముంటుంది? ఉదాహరణకు మీరు ఏదో బిల్డింగ్లోనో మాల్లోనో వెళతారు, అక్కడ ఒక కెమెరా ఉంటుంది. దాని పర్పస్ ఏంటంటే ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మళ్ళీ చూసుకోవడానికి, వెనక్కి రివ్యూ చేసి చూడడానికి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, అది ఇది అవన్నీ చూసుకోవడానికి ఉంటుంది. దాన్ని ఎన్ని రోజులు ఉంచాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు తీసేసేయాలి, ఇలా అన్నమాట పర్సనల్ రికార్డ్స్. ఉదాహరణకు మీరు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారు, లేకపోతే ఒక బ్యాంక్తో ఉన్నారు. మీరేమో వచ్చేసారు, ఆ బ్యాంక్ నుంచి లేదు, నేను వేరే సిటీకి మారిపోయాను, ఏదో అయింది, నాకు ఇంకా ఐఎమ్ నో లాంగర్ ఏ కస్టమర్, నేను లేదు. అప్పుడు అందులో మీ రికార్డ్స్ అన్నిటితో ఏం చేయాలి? వాళ్ళది ఎన్నాళ్ళు పెట్టుకుని వాడుకోవచ్చు మీ పర్సనల్ డేటా. అది మీ పర్సనల్ డేటా. మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో, మీరు ఎక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నారు అవన్నీ వేరే వాడి చేతిలో ఉండకూడదు అన్లెస్ మీరు కన్సెంట్ ఇస్తే తప్ప. అందుకని కన్సెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిడిపి యాక్ట్లో ఇవన్నీ వివరించి ఇది కనుక పెద్ద వయలేషన్ జరిగితే ఏ కంపెనీ తరపు నుంచినా, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఈ కామర్స్ సైట్ ఉంది, లేకపోతే బ్యాంక్ ఉంది, లేకపోతే హెల్త్ కేర్ ఉంది, ఒక పేషెంట్ ఉన్న రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, వాడి పర్సనల్ డేటా. వాటిలో ఆ డేటా కనుక లీక్ అవుతే చాలా పెద్ద ఫైన్స్ ఉన్నాయి. 250 కోట్ల ఫైన్స్ వరకు వెళ్ళొచ్చు. అందులో మల్టిపుల్ ఎన్నో బ్రీచెస్ కనుక కనిపిస్తే అది 500 కోట్ల వరకు కూడా జంప్ చేయొచ్చు ఫైన్. ఏ సివిల్ కానీ క్రిమినల్ కానీ ప్రొసీజర్ కోడ్స్లో ఇంత పెద్ద ఫైన్స్ లేవు. ఈ పర్సనల్ డేటా బ్రీచ్ని అంత ప్రాముఖ్యత ఇస్తోంది మన గవర్నమెంట్. డేటా ప్రైవసీ అండ్ సైబర్ సెక్యూరిటీ వీటి మీద అవేర్నెస్ తీసుకురావడానికి మన డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తుందా? అవునండి. సో ఈ డేటా ప్రొటెక్షన్ మీద మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం, అంటే వేరియస్ డిఫరెంట్ లెవెల్స్లో. ఇప్పుడు ఉదాహరణకి ఓ కంపెనీ ఉందనుకోండి, అది చాలా పర్సనల్ డేటా వాడుతోంది ఎంతోమంది. వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాటి చర్యలు, అవి తీసుకునే చర్యలన్నీ వేరే, మామూలు మనుషులకు అవి తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నెట్వర్క్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ డేటాబేసెస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఓకే, వాళ్ళ ఇంటరాక్షన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీటన్నిటికీ కొన్ని ఉంటాయి. ఎన్నో సైబర్ సెక్యూరిటీ మెజర్స్ అవన్నీ ఉంటాయి, సాఫ్ట్వేర్లు అవి వాడతారు. మామూలుగా వాళ్ళు వాడేవి చాలా ఉంటాయి. సో మీరు మీవి ప్రొటెక్ట్ చేసుకోవాలి బాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ అందులో సెట్టింగ్స్ కానీ ఏవి పెట్టుకోవాలి, మీరు ఎలాంటి ఎన్క్రిప్షన్ ఇవి వాడతారు, ఏం చర్యలు తీసుకుంటారు, పైగా మీ దగ్గర మాల్వేర్ రాకుండా మీరు వాడుతున్నారా లేదా,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఫ్రీగా కూడా ఎన్నో టూల్స్ ఇస్తాం. ఇప్పుడు సైబర్ స్వచ్ఛతా కేంద్రం ఉంది, ఎంతోమందికి తెలియదు అది. అందులో ఫ్రీ యాంటీవైరస్, ఫ్రీ మాల్వేర్ రిమూవల్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏమీ లేకపోయినా మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అవి వాడుకోవచ్చు అనమాట. మీరు ఏ కమర్షియల్ టూల్స్ కొనకపోయినా మీ దగ్గర కంపల్సరీగా డెఫినెట్లీ మీరు ఇవన్నీ వాడాలి. మీ ల్యాప్టాప్కి, ట్యాబ్లెట్కి, ఇదేమంటారు డెస్క్టాప్కి, వేటికైనా సరే అనే డిజిటల్ టూల్స్కి మీరేమో వాడుకోవాలి. ఇవి వాడడం వల్ల మీరేమో చాలా భద్రత ఉంటుంది మీ దాంట్లో, మీ డిజిటల్ ఫుట్ ప్రింట్లో. సో అందుకని తర్వాత మీ ఎన్నో చర్యలు ఉంటాయి, వాటి మీద మేము చాలా ప్రోగ్రామ్స్ హోల్డ్ చేస్తాం. గవర్నమెంట్ వాళ్ళకి హోల్డ్ చేస్తాం, అకాడమీకి హోల్డ్ చేస్తాం, కార్పొరేట్స్కి, వీటికి స్టార్టప్స్కి, వీళ్ళందరికీ హోల్డ్ చేస్తాం. మామూలు పబ్లిక్ కూడా ఎన్నో సెషన్స్ ఉన్నాయి. మేము ఇవన్నీ తీసుకుంటాం అనమాట. ఎన్నో అడ్వైజరీస్ కూడా తీస్తాం మేము. సో డిజిటల్ ఇండియాకి ఈ సైబర్ సెక్యూరిటీ ఆర్ డేటా సెక్యూరిటీ వీటికి ఉన్న లింక్ ఏంటి? హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇప్పుడున్న జనరేషన్కి? వీటి గురించి తెలుసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్? మీరు ఈ డేటా వీటిని అస్సలే లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే మీరు చేసిన ఒక చిన్న తప్పు ఏదంటే ఏ లింక్ క్లిక్ చేయకూడదు, ఏ సైట్కి వెళ్ళకూడదు, మీరు వెళ్ళారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఎలా అంటే మీరు ఆన్లైన్ ఉన్నారంటే మొత్తం వరల్డ్కి ఎక్స్పోజ్డ్ ఉన్నారు. సో ఇప్పుడు ఎవడో ఏదో లింక్ పంపించాడు, సరిగ్గా చూసుకోకుండా క్లిక్ కొట్టారు, వారు ఏదో వెబ్సైట్ విజిట్ చేసేసారు, అక్కడ ఏదో ఫ్రీ దొరుకుతుందనో మరొకటి ఉందనో ఏదో ఒకటి. వెళ్ళేటప్పటికి ఆ ప్రమాదాలు చాలా ఉంటాయి, అదేదో డౌన్లోడ్ కొట్టేస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే మనం మామూలు ఫిజికల్ వరల్డ్లో అలా చేయం కదా. ఇప్పుడు ఎవడో ఎక్కడికో రమ్మంటే వెళ్ళాం, మనం ఏదో గల్లీలో వెళ్ళమంటే ఎక్కడికో వెళ్ళాం, ఊరికే ఎప్పుడో రాత్రి రమ్మంటే ఎక్కడో వెళ్ళమంటే అలా వెళ్ళాం. ఇప్పుడు వరల్డ్ వైడ్ మీరు ఆన్లైన్ ఉంటే అది కూడా అలానే భావించాలి. సేఫ్ వాటికే వెళ్ళాలి, సేఫ్గా ఉన్న అప్లికేషన్సే వాడుకోవాలి. అది కూడా దానికి పద్ధతులు ఉన్నాయి. వాటిలో కూడా మీరు సెక్యూరిటీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి, ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే మీరు సెషన్స్ అటెండ్ అవ్వాలి. ఏదైనా టూల్ కానీ ఇప్పుడు ఒక డేంజరస్ టూల్, మీరు ఏదైనా పెద్ద టూల్ ఉంటే అది ఉపయోగించే ముందు మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. అలానే మీరు ఎక్కువ సోఫిస్టికేటెడ్ టూల్స్ వాడుతుంటే ఎక్కువ ట్రైనింగ్ ఉండాలి, మీకు అవగాహన ఉండాలి. మీరు సింపుల్వి వాడుతున్నా కూడాను వాటికి కూడాను చర్యలు ఉంటాయి. కొంతవరకు వెనకాల ఉన్న సాఫ్ట్వేర్లన్నీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలవు. దట్సే వెనకాల ఫైర్ వాల్స్ పెట్టారు, అవన్నీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ మీరు కనుక పోయి డెలిబరేట్గా చేస్తే అన్నీ క్లిక్ కొట్టారంటే అప్పుడేమవుతుందంటే మీరు ఎక్స్పోజ్ అవుతారు ఈ రిస్క్స్ అన్నిటికీ. యూ షుడ్ బి వెరీ మచ్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ కన్జ్యూమింగ్ ఆన్లైన్, వాట్ యు ఆర్ యూజింగ్, హౌ యు ఆర్ యూజింగ్. పైగా మీరేంటంటే ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు. జనరల్లీ సైబర్ వరల్డ్లో ఆన్లైన్ ఉండేది ఎవరిని నమ్మకూడదు. మీ ఫ్రెండ్ అని వచ్చినా కూడాను వాడు హ్యాక్ అయి ఉండొచ్చు, వారు వాడు జస్ట్ పేరు మార్చి వాడు మీ ఫ్రెండ్ లాగా పోజ్ చేయొచ్చు. సో ఏమైనా అవ్వచ్చు. ఎప్పుడు కానీ ట్రస్ట్ చేయకూడదు. సైబర్ డిజిటల్ వరల్డే ఆధారపడి ఉంది 3 స్తంభాల మీద. అవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒకటి భద్రత, సెక్యూరిటీ, రెండోది నమ్మకం, ట్రస్ట్, మూడోది గోప్యత అంటే ఈ ప్రైవసీ. ఈ మూడు స్తంభాల మీద మొత్తం ఆధారపడి ఉంది అన్నమాట. వాటిలో ఏదైనా వీక్ అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే మొత్తం కూలిపోతుంది. అప్పుడు మీ స్టోరీయే మొత్తం మీద అయిపోతుంది. ఎందుకంటే మొత్తం వాల్యూ మీద ఉంది. ఉదాహరణకు మీ బ్యాంక్ అకౌంట్ అంతా ఆన్లైన్ ఉంది. అలానే ఏది చేసినా కూడాను మీరు చాలా జాగ్రత్త పడాలి. స్కిల్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఈ సైబర్ సెక్యూరిటీలో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? వీటికి జాబ్ ఆపర్చునిటీస్ ఎన్నో ఏర్పడుతున్నాయి ఎవరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ వైపు రాదలుచుకున్నారు. పైగా కొత్త ఫీల్డ్స్ ఏర్పడుతున్నాయి. ఎలా అంటే ప్రైవసీ ఉంది, లాస్ ఉన్నాయి, కానీ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకని ప్రైవసీ ఇంజనీరింగ్ అనేది ఉంది, వాటి మీద కూడా మేము తీసాం అన్నమాట. సో వీటన్నిటి కొత్త ఫీల్డ్స్ ఏర్పడుతుంటే అందులో ఇప్పుడు చూస్తే లాస్ట్ ఇయర్ 1.5 మిలియన్ జాబ్స్ గ్యాప్ ఉంది. అంటే 15 లక్షల జాబ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు ఓకే సైబర్ సెక్యూరిటీలో. సో ఇది ఆపర్చునిటీ మీకు. అలానే ఏంటంటే ఇందులో కూడాను ఎన్నో విధాల ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయి. పాలసీ మీద ఉంది, ఆర్కిటెక్చర్ మీద ఉంది, ప్రోడక్ట్స్ కట్టడం మీద ఉంది, ప్రోగ్రామింగ్లో ఉన్నాయి, లీగల్ సైడ్ ఉన్నాయి, మేనేజ్మెంట్ సైడ్ ఉన్నాయి, ఆడిటింగ్ సైడ్ ఉన్నాయి. ఉదాహరణకి చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడిట్ చేసి వాళ్ళు కూడా వీటిలో సర్టిఫికేషన్స్ అవి పుచ్చుకుని వాళ్ళు సైబర్ ఆడిట్స్ అవి కండక్ట్ చేయగలరు అనమాట. సో ఇలా ఎన్నో రకాల ఇవి ఉన్నాయి. కానీ మీరు ట్రైనింగ్ తీసుకోవాలి ప్రతిదానికి. సో ఆ ట్రైనింగ్ లేనిది అవ్వదు, ఎందుకంటే ఇవన్నీ కొత్త ఫీల్డ్స్.
సార్ ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికైనా ఈ సైబర్ క్రైమ్ జరిగింది లేకపోతే వాళ్ళకి ఫ్రాడ్ జరిగింది అని తెలిసినప్పుడు ఇమీడియట్గా ఈ గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఏంటి అండ్ ఆల్సో ఏ నెంబర్కి కాల్ చేసి రిపోర్ట్ చేయాలి? అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండానే ఇంట్లో కూర్చొని కూడా రిపోర్ట్ చేయొచ్చు. అండ్ దాని గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందంటే మీది ఎవరో కొట్టేశారు, మీ అకౌంట్ లాకౌట్ అవుతుంది, మీరు లేకపోతే మీది కొన్ని ఫండ్స్ పోయాయి, లేకపోతే ఎవడో మిమ్మల్ని ఫూల్ చేశాడు, మీరు వెంటనే చర్యలు పుచ్చుకోవాలి అన్నమాట. తీసుకునేటప్పటికీ వాటిలో ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో సౌకర్యాలు ఇచ్చింది. ఇప్పుడు 1930 అనే నంబర్ ఉంది, దానికి కాల్ చేయొచ్చు మీరు. రెండోది ఏంటంటే వెబ్సైట్ యూఆర్ఎల్ ఒకటి వెబ్సైట్ ఉంది, cybercrime.gov.in, వాటికి వెళ్ళి కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. కానీ రిపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. రెండోది ఏంటంటే మీ క్రైమ్ ఎంత సివియర్గా జరిగిందో దాన్ని బట్టి మీకు ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలి. ఏంటంటే ఏ ఉన్నాయో మీ బ్యాంక్వి, మిగతా ఏవో ఉన్నాయి, చాలా పర్సనల్ డేటా ఉన్నాయి, వీటిని వేరే వేరే విధాల్లో మీరు స్టోర్ చేసుకోవాలి. ఎన్క్రిప్టెడ్గా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆ టూల్స్ మీరు కొనుక్కుని పెట్టుకోవాలి. అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే మిగతా అన్నిటి విషయాల మీద స్పెండ్ చేస్తారు, కానీ ఈ టూల్స్, యాంటీవైరస్లు, వేరేవి పెట్టడం, బ్యాకప్ తీసుకోవడం, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయరు. అందుకని గురి పడతారు. దాని తర్వాత వాళ్ళకి రికవరీ అనే మార్గమే ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి 2 రోజుల క్రితం ఒక ప్యానిక్ కాల్ వచ్చింది. దట్ ఒక కంపెనీలో సైబర్ అటాక్ జరిగింది. ర్యాన్సమ్వేర్ హిట్ కొట్టి వాళ్ళు కొన్ని బిట్ కాయిన్స్ అడుగుతున్నారు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ బిట్ కాయిన్ అడుగుతుంటే చాలా పెద్ద ప్యానిక్లో ఉంది. చూస్తే ఏంటంటే వాళ్ళకి సరైన బ్యాకప్స్ లేవు. ఆ బ్యాకప్స్ కూడా సేమ్ సర్వర్ మీద పెట్టారు. దానివల్ల ఏంటంటే అది హిట్ అయినప్పుడు మొత్తం పోయింది. అప్పుడు మేము వేరే స్పెషలిస్ట్ని తేవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటివి మేము రోజు చూస్తున్నాం, మాకు అలవాటు. కానీ అంటే పర్సనల్ లెవెల్ ద మోస్ట్ మినిమం మీకు కొన్ని ప్రొటెక్షన్ టూల్స్ మాత్రం ఉండాలి. చెప్పాను కదా, సైబర్ స్వచ్ఛతా కేంద్రం ఉంది, cskmit.gov.in ఉంది. సో మీరు వాటిలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అది వాడుకోవచ్చు. లేకపోతే మీకు కమర్షియల్గా ఉన్న ఎన్నో టూల్స్ వాడుకోవచ్చు. ఓకే, అవి చెప్తే కదా అందరికీ తెలిసిన విషయాలు, అవి తీసుకోవచ్చు. ఇవన్నీ చర్యలు తీసుకుని కూడా మీకు ఒక సైబర్ క్రైమ్ జరిగి మీరు ఏదైనా లింక్ నొక్కి అవి ఏదైనా జరిగితే ఎంత త్వరలో మీరు ప్రొటెక్షన్ తీసుకుంటే అది మంచిది. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అంటే మీకు తెలిసిన క్షణమే అప్పటి నుంచి ఒక 1 అవర్లోంచి మీరు తీసుకున్న చర్యలన్నీ, ఎందుకంటే అది లేకపోతే అది వ్యాపిస్తూ పోతుంది. దాన్ని కంటైన్ చేసేయచ్చు, దాన్ని రిమూవ్ చేసేయచ్చు వాళ్ళ ఎక్స్పర్ట్స్కి. అదనమాట గోల్డెన్ అవర్. ఇప్పుడు ఇది ఎలా అంటే ఉదాహరణకి హార్ట్ అటాక్ ఎవడికో వచ్చిందంటే కూడా ఫస్ట్ అవర్ చాలా గోల్డెన్ అవర్ అంటారు. అందులో చర్యలు తీసుకుంటే వాడు ప్రాణం దక్కచ్చు, లేకపోతే ఏంటంటే అది ఇంకా విషమిస్తూ పోతుంది. అలా అనమాట. సో అందుకని ఏంటంటే అప్పుడు తీసుకున్నవి చర్యలు చాలా ఇంపార్టెంట్. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే అటువైపు ఎవరున్నారో హ్యాకర్స్ మీకు తెలియదండి. వాళ్ళు ఎక్కడైనా వేరే దేశంలో కూడా కూర్చోవచ్చు. తర్వాత కొన్ని సింపుల్ చర్యలు చెప్తాను నేను, మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ పాస్వర్డ్స్ ఉన్నాయి. పాస్వర్డ్స్ మీరు పాస్వర్డ్ కాకుండా పాస్ ఫ్రేజ్ పెట్టండి. మీరు ఏదైనా తెలుగు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన తెలుగు సాంగ్ ఉంది, దాంట్లో 2 ముఖ్యమైన పదాలు మొదటివి పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఏ రష్యనో చైనీస్ హ్యాకరో అది గెస్ చేయలేడు. అది డిక్షనరీ కాదు. అందులో 2 క్యాపిటల్, ప్రతి వర్డ్కి క్యాపిటలైజ్ చేసేసి ఎస్ బదులు $, ఏ బదులు @ పెట్టేసి 2 నంబర్లు యాడ్ చేసేసారంటే ఆ పాస్వర్డ్ కొంచెం అన్బ్రేకబుల్. ఎందుకంటే మీకు కూడా బాగా సులువుగా గుర్తుంటుంది. రెండోది ఏంటంటే మీరు ఎక్కడ పాసిబుల్లో అక్కడ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చేయాలి. అంటే ఉదాహరణకు మీ ఈమెయిల్ అకౌంట్ లాగిన్ అవుతున్నారు, అప్పుడు అది మీ పాస్వర్డ్ ఇవ్వడమే కాదు, అది మీ డివైస్ మొబైల్లో ఒక ఓటీపీ కూడా వస్తుంది. ఈ సింపుల్ ప్రికాషన్స్ వల్ల ఎన్నో పెద్ద క్రైమ్స్ ఆగిపోతాయి. రెండోది ఏంటంటే మీరు వచ్చిన అడ్డమైన ఏ లింక్ని క్లిక్ చేయకూడదు. ఇన్ జనరల్ ద రూల్ ఈజ్ జనరలీ లింక్స్ని క్లిక్ చేయొద్దు. ఏదైనా లింక్ని క్లిక్ చేయదలుచుకుంటే మీరు చాలా జాగ్రత్తగా పరీక్షించి వాటి మీద క్లిక్ చేయాలి. ఊరికే క్లికింగ్ చాలా డేంజరస్. అది ఓటీపీలు ఇలాంటివి అసలు ఎవరితో షేరే చేయకూడదు. మీకు ఏదైనా కనుక డౌట్ ఉంటే ఏదైనా యూఆర్ఎల్ మీద కానీ, ఇమేజ్ మీద కానీ, అటాచ్మెంట్ మీద కానీ, ఒకటి virustotal.com అని ఉంది. అక్కడికి వెళ్ళి మీరు అది పేస్ట్ చేసి ఆ యూఆర్ఎల్ క్లిక్ కొట్టి చెప్పచ్చు. అప్పుడు అది చెప్తుంది
ఎందుకంటే అక్కడ ఒక బోల్డ్ అని 50 టూల్స్ ఉన్నాయి, ఆన్లైన్ టూల్స్. అవన్నీ ఎగ్జామిన్ చేస్తాయి, ఏవి రిస్కీ డేంజరస్సా కాదా అది అని. అప్పుడు అవి చెప్పాక అప్పుడు మీరు క్లిక్ చేయొచ్చు. సో మీరు చాలా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అటాచ్మెంట్లు అవి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో అటాచ్మెంట్స్లో లోపల ఒక దొంగగా ఒక మాల్వేర్ హిడెన్ ఉంటుంది. అది యాక్టివేట్ అవుతుంది బాంబ్ లాగా లోపలికి వచ్చాక. కొన్ని టైం బాంబ్ లాగా యాక్టివేట్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. సో మీకు తెలియదు, అవన్నీ ఇన్నోసెంట్ అనుకుంటారు. అందుకని చాలా సేఫ్గా ఉండండి ఆన్లైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. చాలా చక్కగా సైబర్ సెక్యూరిటీ యొక్క ఇంపార్టెన్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి DD యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.